హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుగాయ వేపుడు రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1/2 కిలో చిక్కుడుగాయలు తీసుకొని ఇలా చిన్నవిగా తుంచుకొని వాటర్లో 2 సార్లు బాగా కడుక్కొని కుక్కర్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వేరుశనగ పప్పులు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2-3 స్పూన్స్ కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 8 ఎండుమిరపకాయలు వేసుకొని చిన్న మంట పైన మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చిక్కుడుగాయలు ఒక దుంకల గిన్నెలోకి వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా వడిగిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్ వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ వేసేసుకొని 4-5 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి చల్లుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చిక్కుడుగాయ వేపుడు రెడీ. ఈ చిక్కుడుగాయ వేపుడు పప్పు, సాంబార్, పచ్చడి, రసంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.